హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సులువుగా ఈజీగా టేస్టీగా నువ్వుల అరిసెలు అండి. నువ్వుల అరిసెలు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నామండి. రేషన్ బియ్యం అయితే జిగురుండి అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఆ బియ్యాన్ని 18 గంటలు నానబెట్టుకొని ఈ విధంగా మిల్లుకిచ్చి పిండి చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఆరిపోకుండా. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకున్నాము. నువ్వులు, ఇలాచీ పౌడరు, బెల్లం, కొద్దిగా నెయ్యి అండి. పాకం పట్టేసుకోవాలండి. పాకం కోసం బెల్లం వేసేసుకొని గిన్నెలోనికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ముందుగా బెల్లాన్ని అంతటిని కూడా కరిగించుకోవాలండి. కరిగించుకునే బెల్లాన్ని వడబోసుకోవాలండి. అందులో డస్ట్, పుల్లలు లేకుండా నీట్గా వడబోసేసుకోవాలి. ఒక పళ్ళెంలోకి నీళ్ళు తీసుకొని పాకాన్ని ఇంట్లో వేసుకొని ఇట్లా చూసుకోవాలండి. పాకం అనేది ఇలాగా వచ్చేస్తే పాకం వచ్చినట్టండి. ఇప్పుడు పిండి వేసేసుకోవాలి. కలుపుకుంటూ పిండి వేసుకుంటూ ఉండాలండి. ఇందులోనికి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. పైన స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. నువ్వులు తీసుకొని అందులో కొద్దిగా పాలు కలిపేసుకొని ఈ ఉండని ఇట్లాగా మొత్తం ఇట్లా అద్దేసుకోవాలండి నువ్వులు. ఇప్పుడు అరిసె అనేది తయారు చేసుకోవాలి. నూనె అనేది వేడెక్కిందండి. ఇప్పుడు అరిసెలు ఇలా చేసుకొని వేసేసుకోవాలి.